హైదరాబాద్ బీరంగూడలో పరువు హత్య జరిగింది. కూతుర్ని ప్రేమించాడని యువకుడిని కొట్టి చంపారు అమ్మాయి తల్లిదండ్రులు. పటాన్ చెరువుకు చెందిన యువకుడు శివ బీరంగూడలో ఉంటున్న యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు మాట్లాడదామని శివని వారింటికి పిలిచారు. యువతి ఇంటికి వెళ్లిన శివపై కత్తులు బ్యాట్లతో దాడి చేశారు యువతి తల్లిదండ్రులు. తీవ్రంగా గాయపడ్డ యువకుడిని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి పారిపోయారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ శివ మృతి చెందాడు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఏంటి అసలు? అంటే ఇంటెన్షనల్ గా ముందే ఇలా ప్లాన్ చేసి పిలిచి ఇలా కొట్టి ఇంతటి దారుణానికి ఒడిగట్టారా, లేదంటే మాటల్లో మాట పెరిగి ఇలా జరిగిందా? అసలు ఏమంటున్నారు తల్లిదండ్రులు, ఏమంటున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? సౌజన్య, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లక్ష్మీనగర్ లో దారుణ ఘటన, పరువు హత్య స్థానికంగా కలకలం రేపింది. యువకుడు శ్రవణ్ సాయిని దారుణ హత్య ఇన్సిడెంట్ అనేది కూడా ఇటు అమీన్పూర్ లక్ష్మీనగర్ లో తీవ్ర కలకలం రేపింది. శ్రవణ్ సాయిని కొట్టి చంపారు మరి ఎవరైతే ఉన్నారో యువతి పేరెంట్స్ కూడా. అయితే గత కొంతకాలంగా ఇటు యువతిని ప్రేమిస్తున్నారు శివ. పటంచెర్లోని ఇంజనీరింగ్ కాలేజ్ లో శివ చదువుతున్నాడు. కొన్ని ఏళ్ల నుంచి కూడా బీరంగూడ చెందిన యువతిని ప్రేమిస్తా ఉన్నాడు. అయితే శివ ఈ ప్రేమ వ్యవహారం మాట్లాడదామని చెప్పి ఇంటెన్షనల్ గానే పక్కా ప్లాన్ ప్రకారంగా అతన్ని ఇంటికి పిలిపించిన తర్వాత యువతి తల్లిదండ్రులు వారు యువతి ఇంటికి వచ్చిన తర్వాత శివని బ్యాట్లు కత్తులతో కొట్టి అతనిపై దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయాలపాలైన అతను ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశాడు. అప్పటికే ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. సో తీవ్ర గాయాలపాలైన యువకుడిని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి అక్కడ నుండి యువతి తల్లిదండ్రులు కూడా పారిపోయారు. సో అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతూ యువకుడు శివ మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లక్ష్మీనగర్ లో తీవ్ర కలకలం రేపింది. పెళ్లి విషయం మాట్లాడదామంటూ వారు ఇంటర్నేషనల్ పక్క ప్లాన్ ప్రకారంగానే శివను పక్క ప్లాన్ ప్రకారం ఇంటికి పిలిపించారు. ఇటు ఒక కూతుర్ని ప్రేమించడాన్ని యువతి బంధువులు కూడా జీర్ణించుకోలేకపోయారు. తర్వాత యువకుడు ఎవరైతే ఉన్నాడో శ్రావణ్ సాయిని దారుణ హత్య అనేది ఇటు పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. సో ప్రస్తుతం అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ ప్రభుత్వ ఆసుపత్రిలో శివ మృతదేహం ఉంది. అక్కడ పోస్ట్ మార్టం నిమిషాన్ని పోలీసులు కూడా డెడ్ బాడీ అనేది చెక్ చేశారు. సో ఈ ఇన్సిడెంట్ అంతా కూడా ఇటు శ్రావణ్ సాయిని కొట్టి చంపిన యువతి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకుని తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తే ఇంకా మరికొన్ని వివరాలు కూడా తెచ్చే అవకాశం కూడా ఉంది. కాదు కిరణ్, అక్కడ విజువల్స్ లో చూస్తుంటే అదొక అపార్ట్మెంట్ లోని ఒక ఫ్లాట్ లాగా అనిపిస్తూ ఉంది. సో ఫ్లాట్ అయితే ఖచ్చితంగా నైబర్స్ కి ఆ అరుపులు అవి కూడా వినిపించి ఉంటాయి. సో నైబర్స్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ సేకరించారా పోలీసులు? అసలు ఏ టైంకి వెళ్ళాడు అసలు యువకుడు వాళ్ళ ఇంటికి? ఆ ఇంట్లో ఆ టైంలో ఎంతమంది ఉన్నారు? అసలు బ్యాట్లతో కొట్టారంటే బ్యాట్స్ ఎందుకున్నాయి ఆ ఇంట్లో? వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సౌజన్య, ఇది అమీన్పూర్ లోని లక్ష్మీనగర్ లో గత కొంతకాలంగా యువతి పేరెంట్స్ వారంతా కూడా నివాసం ఉంటున్నారు. అపార్ట్మెంట్ కి సంబంధించిన ఫ్లాట్ లో శివను పక్క ప్లాన్ ప్రకారంగా పిలిపించారు. సో వారు తమ కూతుర్ని ప్రేమించడాన్ని ఆ యువతి పేరెంట్స్ కూడా జీర్ణించుకోలేకపోయారు. తర్వాత శివని మాటలో పెడుతూ అతని పైన అటాక్ చేశారు ఒకసారిగా. సో అతను తీవ్ర గాయాల పాలయ్యాడు. సో అంటే ఇంటెన్షనల్ గానే, అంటే ఇటు బ్యాట్స్ కానీ తర్వాత కట్టెలు కూడా పరిశీలిస్తే ఇన్సిడెంట్ కి పోలీసులు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. సో ప్రస్తుతం అయితే సీన్ ఆఫెన్స్ ని విజిట్ చేశారు. అక్కడ పంచనామా కూడా చేస్తారు. ఎందుకంటే ఇటు అతన్ని హత్యకు ఉపయోగించిన బ్యాట్సే కానీ ఆ తర్వాత సీరియస్ ఏవైతే ఉంటాయి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాస్తవానికి ఆ ఫ్లాట్ లో అంటే ఇతను శివతో మాట్లాడుతుండగానే అటాక్ చేయడం, తర్వాత అతను తీవ్ర గాయాల పాలవడం, సో నైబర్స్ కూడా అక్కడ ఉండడం కావచ్చు. తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ అంటే ఇటు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కేసు అవుతుంది కాబట్టి అక్కడ నుండి శివ ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందాడు. సో అక్కడ నుండి ఎమ్మెల్సీకి వస్తుంది కాబట్టి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఘటనా స్థలాన్ని చేరుకోవడం, తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా పరిశీలించారు. సో బ్యాట్లు ఎందుకు వచ్చాయి ఆ ఇంట్లో, తర్వాత కత్తులు ఎవరు తీసుకొచ్చారు, సో ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇదంతా కూడా ఇంటెన్షనల్ గానే శివని హత్య చేయడం, తర్వాత పేరెంట్స్ ఏదైతే పక్క ప్లాన్ ప్రకారమే యూత్ పేరెంట్స్ ని ఇంటికి పిలిపించి మాట్లాడదాము, తర్వాత ప్రేమ వ్యవహారం మాట్లాడదామని ఇంటికి పిలిపించడం, యూత్ పేరెంట్స్ కూడా గత కొన్నేళ్ల నుంచి బీరంగూడ చెందిన యువతిని ప్రేమించడం, పటంచెర్లో ఇంజనీరింగ్ కాలేజ్ లో శివ చదువుతున్నాడు. సో గత కొంతకాలంగా యువతిని శివ ప్రేమిస్తా ఉన్నాడు. సో ఇదంతా కూడా పక్క ప్లాన్ ప్రకారమే ఇంటెన్షనల్ గానే శివను ఇంటికి పిలిపించి హత్య చేయడం అనేది తీవ్రంగా అంటే కలకలం అయితే చెప్పాలి. కాదు, శివ పేరెంట్స్ ఏమన్నా రెస్పాండ్ అయ్యారా? అంటే గతంలో ఎప్పుడైనా ఈ యువతి తల్లిదండ్రులు తనని థ్రెట్ చేసినట్టు కానివ్వండి, థ్రెటనింగ్ కాల్స్ చేయడం, మా అమ్మాయిని వదిలేసే అని చెప్పడం, ఇట్లాంటివి ఏమైనా జరిగాయి? అసలు పేరెంట్స్ కి మధ్య ఏమన్నా ఎప్పుడైనా డిస్కషన్స్ జరిగాయా? పూర్తి స్థాయిలో కూడా ఇంకా అంటే ఇటు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా వివరాలు
తెలిసే అవకాశం కూడా ఉంది సౌజన్య. ఎందుకంటే గత కొంతకాలంగా ఇద్దరి మధ్య అంటే యువతిని ప్రేమిస్తున్నాడు శివ. సో వీరంతా కూడా పటాన్చెరులో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నట్టుగా తెలుస్తుంది. కొన్నేళ్ల నుంచి బీరంగూడకు చెందిన యువతిని శివ ప్రేమిస్తా ఉన్నాడు. సో యువకుడిని కూడా గతంలో మందలించి ఉంటారు పేరెంట్స్ కూడా. ఎందుకంటే ప్రేమ వ్యవహారాన్ని మాట్లాడుకుందాం మన ఇంటికి పిలిపించారు పేరెంట్స్. అంటే ఇది ఇంటెన్షనల్ గా జరిగింది కాబట్టి, కావాలని పక్క ప్లాన్ ప్రకారం జరిగింది కాబట్టి గతంలో కూడా శివని వార్న్ చేసి ఉంటారు. సో ఈ రోజు మధ్యాహ్నం అంటే ఇటు అమీన్పూర్ లో లక్ష్మీనగర్ లో యువతి పేరెంట్స్ వారి నివాసం ఉంటున్నారు. అక్కడికి తను పిలిపించారు. తమ కూతుర్ని ప్రేమించారని యువతి పేరెంట్స్ ఆగ్రహం చెందారు. సో శ్రవణ్ సాయి ఎవరైతే ఉన్నారో అతన్ని కొట్టి హతమార్చడం కావచ్చు, తర్వాత ఈ పెళ్లి విషయం మాట్లాడుకుందామని ఇంటికి పిలిపించడం కావచ్చు. ఇదంతా కూడా చూస్తా ఉంటే గత కొంతకాలంగా వీరికి పరిచయం ఉన్నట్టుగానే తెలుస్తోంది. సో ఈ రోజు మరి మాట పెరిగి ఏ విధంగా జరిగిందా లేదంటే వీరి ఇంటర్నేషనల్ గా చేశారా పక్క ప్లాన్ ప్రకారం కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ లో ఇటు పేరెంట్స్ ను ఇన్వెస్టిగేషన్ లో భాగంగా స్టేట్మెంట్ తీసుకుంటారు. తర్వాత పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కిరణ్, మీరు చెప్పినట్లు నిజంగా అంటే ఇన్వెస్టిగేషన్ పూర్తయితే కానీ అసలు సమాచారం తెలీదు. అనేక క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. అసలు పెళ్లి విషయం మాట్లాడదామన్నప్పుడు యువకుడు ఒక్కడనే ఎందుకు పిలిచారు? యువకుడు తల్లిదండ్రులని కూడా ఆబ్వియస్లీ పిలుస్తారు. అండ్ బ్యాట్తో కొట్టి కత్తులతో దాడి చేశారంటే సో ప్రీ ప్లాన్డ్ బ్యాట్ ఆ టైంలో ఎందుకుంది అసలు? సో పోనీ లేదంటే క్రికెట్ ఆడే వాళ్ళ ఇంట్లో ఎవరున్నారు? యువతికి సిబ్లింగ్స్ ఉన్నారా? వీటన్నిటికీ సంబంధించి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. లేదంటే ప్రీ ప్లాన్డ్గా తెచ్చిపెట్టారో కూడా తెలియదు. సో దర్యాప్తు అయిన దాన్ని బట్టి అయితే తెలియాల్సి ఉంది. పటాన్చెరు బీరంగూడలో పరువు హత్య జరిగింది. కూతుర్ని ప్రేమించాడని యువకుడిని కొట్టి చంపారు అమ్మాయి తల్లిదండ్రులు. పటాన్చెరుకు చెందిన యువకుడు శివ బీరంగూడలో ఉంటున్న యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే విషయం తెలుసుకున్న ఆ యువతి తల్లిదండ్రులు మాట్లాడదామని శివని ఇంటికి పిలిచారు. యువతి ఇంటికి వెళ్లిన శివని అతనిపై కత్తులు బ్యాట్లతో దాడి చేశారు యువతి తల్లిదండ్రులు. తీవ్రంగా గాయపడ్డ యువకుడిని ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించి పారిపోయారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ శివ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సృజన లక్ష్మీనగర్ కాలనీలో ఒక ఇంట్లో శ్రవణ్ సాయి అనే 19 ఇయర్స్ వ్యక్తిని తన యొక్క క్లాస్మేట్ అయిన శ్రీజ అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి పిలిపించిన నేపథ్యంలో అక్కడ జరిగిన గొడవలో వాళ్ళ మదర్ సిరి అనే ఆవిడ అతని మీద బ్యాట్తో దాడి చేయడం వల్ల అతను గాయాలు పాలయ్యి కూకట్పల్లిలోని హోలిస్టిక్ హాస్పిటల్లో అక్కడ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తే బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళ పెదనాన్న దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాక్చువల్గా వీళ్ళిద్దరూ ప్రగతి నగర్లో 10th క్లాస్మేట్స్. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఉంది. గతంలో కూడా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని ఇటు విషయంలో బోత్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విషయం మీద డిస్కస్ చేయడం జరిగింది. ఇద్దరు మేజర్స్ అయిన తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్ని కంప్లీట్ అయిన తర్వాత లైఫ్లో సెటిల్ అయినప్పుడు ఆలోచిద్దామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య గతంలో డిస్కషన్ జరిగింది. ఈ క్రమంలోనే అతను ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో జరిగిన గొడవలో వాళ్ళ మదర్ దాడి చేయడం వల్ల అతని గాయాల పాలయ్యి చనిపోయినట్లుగా ప్రస్తుతం విచారణలో ఉంది. రంగారెడ్డి జిల్లా మా అబ్బాయి పొద్దున చనిపోవడం జరిగింది. హోలిస్టిక్ హాస్పిటల్లో చనిపోయి తీసుకొచ్చి అబ్బాయిని తీసుకొచ్చారండి డెడ్ బాడీని. ఆ పిల్లోళ్ళు ఎవరో సిరి అంట అమీన్పూర్ నివాసంలో ఉండేవాళ్ళు హరిప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేశారంట. అక్కడికి వాడు తీసుకొచ్చేసరికి డెడ్ బాడీనే తీసుకొచ్చారని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. నాకు కూడా కొంత ఏంటంటే ఆ అబ్బాయి ఏదో అమ్మాయిని ప్రేమించిండని చెప్పి పోయిండు అన్నారు. అంతకుముందే వాళ్ళు చంపుతామని అదని ఇదని బెదిరించారు. ఆస్తి రాయించుకోవాలని కూడా 2-3 సార్లు వాడి ఆస్తుల గురించి కూడా ఎంక్వైరీ చేశారు. వాళ్ళు లొంగలేదనుకుంటా కొట్టి చంపారని మేము అనుకుంటాం. ఎవరైతే చంపినానని ఆమె చెబుతుందో ఆమె ఒప్పుకుంటుంది. నేను మా అమ్మాయిని కొడుతుంటే మీ అబ్బాయి అడ్డు వచ్చిండు వాడికి బ్యాట్ తగిలి చచ్చిపోయిందని ఆమె చెబుతుందంట, స్టేట్మెంట్ ఇస్తుంది. లేదు ఆ అమ్మాయి ఒత్తిడి చేసుకొస్తుందని మా అబ్బాయి ఫ్రెండ్స్ చెబుతున్నారు. వాడేమో నేను పోవట్లేదని మాతో చెప్పిండు. ఏదేమైనా మేమైతే వాడికి జాగ్రత్తలు చెప్పినాం, జాగ్రత్తగా ఉండి చదువుకోవాలని చెబుతున్నాం. తల్లిదండ్రులు ఇంకా అమ్మాయితో ఫోన్ చేయించారు. వాళ్ళే చెప్పారు నేను 11:45కి వాడు ఇక్కడికి వచ్చిండంట. వాళ్ళ ఫ్రెండ్ బండి తీసుకొని ఇప్పుడే వస్తానని చెప్పి వాళ్ళకి కూడా సమాచారం ఇవ్వకుండా ఇక్కడికి వచ్చిండు.